వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్. రిటైర్డ్ మహిళా ఎస్ఐ మల్లీశ్వరి సేవలను ప్రశంసించిన హోంమంత్రి అనిత. కుటుంబ సమేతంగా తిరుమల దర్శనం చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ మహిళా ఎస్ఐ మల్లేశ్వరి సేవలను ఏపీ హోంమంత్రి అనిత ప్రశంసించారు. ఆమె నివాసానికి వెళ్లి అభినందించారు. మల్లేశ్వరి భర్త కూడా పోలీస్ శాఖలోనే సేవలందిస్తూ 2024 ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని అనిత అన్నారు. విషాదాన్ని అధిగమించి మల్లేశ్వరి మరింత సంకల్పంతో ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని చెప్పారు. చిన్న లోన్లీనెస్ ఉంటుంది, ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనిపించక భర్త లేక ఇంట్లో లోన్లీనెస్ ని తను ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీ డిపార్ట్మెంట్ రోడ్ యాక్సిడెంట్ డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయాడు. ఎలక్షన్ పోస్ట్ బ్యాలెట్స్ సెక్రటరీగా ఉంటారు. అండ్ షీ కంటిన్యూడ్ ఎలక్షన్ డ్యూటీ అయినప్పటికీ కూడా ఎలక్షన్ డ్యూటీ కంటిన్యూ చేసి బాగా ఇష్టం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. యూనిఫామ్ వేసుకోవాలి, ఇంకా వేసుకోవాలనే కోరిక. రిటైర్ అయిపోయినప్పుడు యూనిఫామ్ మళ్ళీ ఇస్తే వేసుకొని మళ్ళీ డ్యూటీ చేస్తాను. ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నమాట. డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ జనరేషన్ పిల్లలకి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 12 కోట్లతో నర్సాపురం ప్రధాన కాలువపై డబుల్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు మున్సిపాలిటీ, పాలకొల్లు మండలం కనెక్టివిటీగా నియోజకవర్గాల రాకపోకలకు ప్రధాన రహదారిగా విస్తరించనుంది. జగన్ 5 ఏళ్ల పాలనలో రహదారులు అధ్వానంగా మారి నరకానికి మార్గాలుగా మారాయి. గత పాలనలో రోడ్ల గుంతల్లో పడి వందలాది మంది చనిపోవడంతో పాటు వేలాది మంది క్షతగాత్రులై ఆసుపత్రి పాలయ్యారు. 20 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. గత పాలనలో ట్రూ అప్ అంటూ కరెంటు ఛార్జీలను 11 సార్లు పెంచితే నేడు ట్రూ డౌన్ అంటూ కరెంటు ఛార్జీలు తగ్గించడం చరిత్రలో మొదటిసారి. 20 నెలల్లో 11 లక్షల కోట్లు ఎంఓయూలు చేసుకుని 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోంది. గత వైసీపీ పాలనలో R&B శాఖను మూసివేస్తే కూటమి ప్రభుత్వం 20 నెలల్లో 3,858 కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టా. రాష్ట్రంలో అధ్వానంగా మారిన 6,054 కిలోమీటర్ల రోడ్లను 2,500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా 17,410 కోట్లు వెచ్చించి పనులు చేపడుతున్నాం. గత వైసీపీ పాలన నిరంకుశ నియంతృత్వ రాక్షసత్వంగా సాగితే నేడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమంగా నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వాన్ని, నేటి కూటమి ప్రభుత్వాన్ని బేరేజు వేసుకొని పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ప్రజలు మరో 15 ఏళ్ల పాటు ఆశీర్వదించాలి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నా నియోజకవర్గంలోనే కాదు, ఇవాళ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణ మనం చూసాం ఆర్ఎన్బి శాఖ. నాకు తెలుసుండి 1924లో ఉందో లేదో తెలియనిటువంటి పరిస్థితి. ఆర్ఎన్బి శాఖ మూత వేసారేమో అనిపించేది. దానికి ఎక్కడికో పోవక్కర్లా, ఇక్కడే మీరు లారీ స్టాండ్ దగ్గర నుంచి మీరు పెనుగొండ వెళ్తే, నిన్ననే ఒక మీటింగ్లో కావాలి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, గతంలో పురిటి నొప్పులు అంటే మహిళలకే వచ్చేవి, జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద మగవాళ్ళకు కూడా నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి. అంటే అటువంటి పరిస్థితి 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో చూసాం. ఆ రోజు కూడా నాకు తెలిసి ఎంతోమంది చనిపోయారు ఇక్కడ గోతుల్లో పడి. ఎందుకంటే ఇక్కడ కూడా మా 28వ వార్డులో కూడా మన తెలుగుదేశం పార్టీ గారి గోతుల్లో పడి జున్నూరు దాటాక చనిపోయినటువంటి పరిస్థితి. అదే మట్టపూర్లో ఒక అబ్బాయి అతను చనిపోయిన పరిస్థితి. ఇట్లా చెప్పవలసి వస్తే ఆ గోతుల్లో పడి తలకు దెబ్బ తగిలి ఎంతోమంది, నాకు తెలుసున్న వాళ్ళే 10ల మీద ఉన్నారు, 100ల మీద ఉన్నారు, ఇవాళ రాష్ట్రంలో వేల మీద ఉన్నారు. రాష్ట్రంలో ఎంతోమంది చనిపోవడం, ఎంతోమంది క్షతగాత్రులే ఆసుపత్రిలో చేరడం. అటువంటి R&B శాఖను మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వం, మరి యొక్క పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క
సహకారంతో చూసినట్లయితే మళ్ళీ యొక్క ఆర్ఎండ్బిని ప్రక్షాళన చేసి ఈవేళ దగ్గర మరి 3,858 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎండ్బికి ఈరోజు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. గుంతలు లేనిటువంటి రోడ్లని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఈ కూటమి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దానికి ఉదాహరణే 2,500 కోట్ల రూపాయలు ఈ 18 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి దగ్గర 6,054 కిలోమీటర్లు ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. మరి గతంలో ఈ మాదిరిగా అటు పంచాయతీరాజ్కి రోడ్లు నోచుకోలేదు, ఇటు ఆర్ఎండ్బి కూడా రోడ్లు నోచుకోనిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రాణం పోతే దాని విలువేంటో మీ అందరికీ తెలుసు. అటువంటి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆ రోజు నరకానికి దారులుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రోడ్లు ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ ఈరోజు మేము నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే చెప్పాను జలజీవన్ మిషన్ అని. గతంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే అందులో 40% తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి, 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం కట్టాలి. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ 40% డబ్బులు కట్టాలని చెప్పి కేంద్రం ఇచ్చేటువంటి 60% నిధులు కూడా వద్దన్నాడు. చూడండి ఎంత అన్యాయము. మనకి వాళ్ళు 60 పైసలు ఇస్తే మనం 40 పైసలు పెట్టాలి. ఈ 40 పైసలు పెట్టడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మనకి ఇచ్చేటువంటి 60 పైసలు కూడా వద్దనుకుంటే జలజీవన్ మిషన్ మూలన పడిపోతే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారిని కన్వీన్ చేసి అది వాస్తవంగా 2024కే జలజీవన్ ముగుస్తూ ఉంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని ఆయనకి వివరించి 2027 వరకు జలజీవన్ని పొడిగించడం ద్వారా దగ్గర 17,000 కోట్ల రూపాయల పనులు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలజీవన్ ద్వారా మనం చేసుకుంటూ ఉన్నామని అంటే గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా, మీ ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ ఐఏఎస్ ఫౌండర్ చైర్మన్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ బాలలత మల్లవరపు బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం బ్రాంచ్ మేనేజర్ బ్రెజిసా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులను మహిళలు ఘనంగా సన్మానించారు. ఉమెన్స్ డే సందర్భంగా బాలలత మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమన్నారు. ప్రపంచంలోని మహిళలకు గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలన్నారు. మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదని నిరూపించుకునే సత్తా మహిళల్లో ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, ట్రెజరర్ త్రినాథ్, డైరెక్టర్లు శ్రీహరి, టీవీవి ప్రసాద్, ఆర్ఏటి ప్రకాష్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలందరూ చూడాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి నాకు కల అండి. ఇంతమంది ఆడపిల్లలు ఉన్న కాలేజ్ కానీ ఇంకా పిల్లలు మీరు ఈరోజు అదృష్టం గారు ఎందుకంటే ఇంతమంది పవర్ఫుల్ ఉమెన్ దేశాన్ని ముందు తీసుకెళ్లే మహిళలు ఎక్కడ ఉన్నారు. ఇలాంటి కాలేజ్ నడిపిస్తున్న చైర్మన్ గారు సత్యనారాయణ గారు, డాక్టర్ ప్రసాద్ గారు, ప్రిన్సిపల్ సురేష్ గారు అండ్ ట్రెజరర్ గారు అండ్ ఎవ్రీవన్ అసలు నాకు పార్కుల్లో కలిసారు లాస్ట్ 6 months బ్యాక్. రామకృష్ణ గారు అందరికి కంగ్రాట్స్ అండి. చాలా అద్భుతమైన వెల్ డిసిప్లైన్డ్ కాలేజ్ అని చూస్తుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అమ్మాయిలకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. ఒక మహిళగా జన్మించడం ఒక అద్భుతం, అదృష్టం, అవకాశం. అన్నిటిగా ఎక్కువ ఒక మహిళగా మనం ఎన్నో పాత్రలు పోషించగలం. అబ్బాయి అంత ఛాన్స్ ఉండదు. ఎక్కువ పాత్రలు అమ్మాయికే ఉంటాయి లైఫ్ లో, అవునా కదా? ఇప్పుడు అబ్బాయిలందరూ చాలా మంది అంటుంటారు ఆడపిల్ల ఆడపిల్ల అని చెప్పి. కానీ నేనంటాను ఆడపిల్ల అందరి పిల్ల అని చెప్పి. అందరి కోసం ఫస్ట్ ఆడపిల్ల అంటే ఏంటో నా జీవితం గురించి చెప్తాను. తర్వాత చాలా అంశాల మీద చర్చించాను. ముందు నా లైఫ్. ఆడపిల్లకి అనేక పాత్రలు ఉంటాయి. ఒక తల్లి,
ఒక అక్క చెల్లి, ఒక భార్య, ఒక సిస్టర్, ఒక డాటర్, ఎన్నైనా అమ్మాయికి ఎనలేని పాత్రలు ఉంటాయి. ముందుగా ప్రతి అమ్మాయికి ఒక హీరో, ప్రతి ఆడపిల్లకి ఫస్ట్ హీరో ఎవరు వాళ్ళ నాన్న. ఏ అమ్మాయినైనా ముందు తీసుకెళ్ళేది వాళ్ళ ఫాదర్, అవునా? కానీ మా నాన్న సమాజం మొత్తం నన్ను ఈ అమ్మాయి మొత్తం స్టాంప్ వేస్తే మా నాన్న మాత్రం ఈ అమ్మాయి లైఫ్ లో అందరికంటే పైకి వెళ్తుంది నమ్మిన మొదటి వ్యక్తి. నేను సక్సెస్ అయిన తర్వాత ఆఖరి వ్యక్తి మా నాన్న. మా నాన్న నన్ను సివిల్స్ ర్యాంక్ వచ్చేంత వరకు సమాజం దూరం పెడితే ఆయన ఒక్కడే నన్ను దగ్గర తీసుకుని సాధించగలని చెప్పింది. ఒక మాట నేను బాధపడుతుండే, నువ్వు నడవలేని బాధపడుతూ 10 మందిని నడిపించలేని రోజులు బాధపడాలి. నీ శక్తిని ఉపయోగించి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న బట్టి పిఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలోనే అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నామని 2047 విజన్ డాక్యుమెంట్ కి అనుగుణంగా బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. దేనికి వస్తుంది నలుగురు వస్తారు డోర్ ఓపెన్ చేస్తాం. పెడతామా సార్ వచ్చేసి எதிர்ப்புக்குரிய காட்சிகளை ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Social media is strictly prohibited. Legal action will be taken against the violator. లొకేషన్ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న బట్టి పిఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలోనే అసెంబ్లీలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నామని 2047 విజన్ డాక్యుమెంట్ కి అనుగుణంగా బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. దేనికి వస్తుంది నలుగురు వస్తారు ఫ్యామిలీ డోర్ ఓపెన్ చేస్తాం. పెడతామా సురేష్ సార్ వచ్చేసి எதிர்ப்புக்குரிய காட்சிகளை ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Social media is strictly prohibited. Legal action will be taken against the violator. లొకేషన్ పరమ పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై నేను కుటుంబ సభ్యులతో ఇక్కడ రావడం జరిగింది. ఆ పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్ళి అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం కోసం, అలాగే కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. బడ్జెట్కి సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయిలో అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరాలని, తెలంగాణ రాష్ట్రం మేము 2047 విజన్ డాక్యుమెంట్ ఏ రకంగా అయితే ముందు తీసుకుంటున్నామో ఆ స్థాయిలో అభివృద్ధి జరగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు, స్వామివారి ఆశీస్సులు, ఆర్థిక వనరులు, సంక్షేమము, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే రెండు రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని, ఆ రకంగా ఆశీర్వదించాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి శ్రీకాళహస్తి దర్శనార్థం విచ్చేయగా వీరిని బీజేపీ నాయకులు స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించగా నటి మీనాక్షి చౌదరి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరిని అంతరాలయ దర్శనం చేసుకున్నారు. అనంతరం మృత్యుంజయ ఆలయ సన్నిధానం వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి కలంకారీ కొండవాతో సత్కరించిన బీజేపీ నాయకులు.
कैलासवासी भगवान कालहस्तीश्वर शिवः చిత్తూరు పుత్తూరు రహదారిలో తానా వద్ద ఏర్పాటు చేసిన త్రిబులార్ బార్ అండ్ రెస్టారెంట్ ను ఎత్తివేయాలని నిరసిస్తూ సోమవారం చిత్తూరు నగర శివారు తానా గ్రామస్తులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించిన బార్ల ఏర్పాటు చిత్తూరుకు చెందిన ఒక వ్యక్తికి అధికారులు బార్ కేటాయించారు. ఈ మేరకు నిర్వాహకుడు తానా రోడ్డు పక్కన బార్ను ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు నిర్వహించుకుంటున్నారని గ్రామస్తులు మీడియాకు వివరించారు. దీంతో స్థానిక ప్రజలు, మహిళలు, స్కూళ్లకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గతంలో కూడా ఇదే విధంగా బార్ కేటాయిస్తే తాము అడ్డుకున్నామన్నారు. దీంతో అప్పటి కలెక్టర్ నిలుపుదల చేస్తారని పేర్కొన్నారు. వెంటనే బార్లను తీసేసి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఇండ్ల మధ్యలో ఉన్న బార్ని మా గ్రామం ముందర ఉన్న బార్ని, తానాస్ని, ఆ బస్ స్టాప్ ముందర ఉన్న బార్ని ఊరు పేరు మేము గంగానల్లూరు మండలం నుంచి పెద్దకాల పంచాయతీ ఎన్టీఆర్ కాలనీ నుంచి ఇక్కడికి వచ్చినాము. మా ఇండ్ల ముందర బార్ ఓపెన్ చేస్తున్నారు. బార్ ఓపెన్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం అంటే నైట్ 11 వరకు, 11, 11:30, 12 వాళ్ళ సౌకర్యానికి తెరుస్తూ మూస్తున్నారు. ఇంటి ముందర ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, భయభ్రాంతులై ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, కాన్సన్ట్రేషన్ లేదు ఎగ్జామ్ చదువు పైన. ఈ ఎగ్జామ్ టైంలో అప్పుడు ఎంట్రన్స్, ఇప్పుడు ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ టైంలో కూడా ఇదే విధంగా చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని మేము పరీక్ష పోము, బయట వచ్చే పరిస్థితి లేదు. పొద్దునైతే 6 అయినా కానీ ఆడవాళ్ళు బయట వచ్చి ముగ్గేసుకునే పరిస్థితి లేవు. పొద్దున 6 గంటల నుంచి నైట్ 11, 12 వరకు ఇదే బాబుతో. ఇదే లాస్ట్ టైం గత గవర్నమెంట్లో అక్కడ ఒక వైన్ షాప్ పెడతామంటే అభ్యంతరం చేస్తే తీసేస్తున్నారు. వీళ్ళు ఎంతకి దాన్ని కూడా ఏది లెక్క చేయకుండా, ప్రజల మనవి లెక్క చేయకుండా, ప్రజల బాగోగులు లెక్క చేయకుండా, ప్రజల సౌకర్యాలు లెక్క చేయకుండా మాకు డబ్బే చేయమని గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు బేటీ బచావో బేటీ పడావో అన్నారు. కానీ ఇక్కడ ఎట్టుందంటే రాష్ట్రంలో ఓ दारू भेजो पैसा ले लो, दारू भेजो पैसा ले लो, ऐसा हो रहा है. इसलिए मैं बता रहा हूँ, ये गांव का सामने ये बीर निकालना पड़ेगा. आप దయచేసి ఆ బార్ని తీసేయండి. దయచేసి మీ కాళ్ళు మొక్కుతాను కలెక్టర్ గారు. దయచేసి మేము భార్య బిడ్డలు ఉన్నాం, మాకు వేరే పరిస్థితి లేదు. నేను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను, నా బిడ్డల నుంచి బయట పోలేని పరిస్థితి నాకు. ఇంత దీనంగా అడుక్కుంటున్నాం, ప్రాధాయపడి అడుక్కుంటున్నాం, మా బిడ్డల జీవితాల గురించి అడుక్కుంటున్నాం. దయచేసి దాన్ని అక్కడి నుంచి మార్పించి మాకు దాన్ని విముక్తి చేయగలరని మేము భావిస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు విద్య. నేను ఎన్టీఆర్ కాలనీ తానా పెద్దకాలువ పంచాయతీ జీడీనల్లూరు మండలం నుంచి వస్తున్నాను. మాకు మెయిన్ ప్రాబ్లం ఏమంటే మా ఇంటికి దగ్గరలో, చాలా దగ్గరలోనే బార్ అనేది ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే తాగేసి ఇళ్ళ మీదకి వస్తున్నారు. నైట్ టైము పడుకున్న తర్వాత గేట్ ముందరే తెచ్చుకొని బాటిల్స్ పెట్టుకొని తాగుతున్నారు. దానివల్ల మేము బయట రాలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా అయితే ఉంది. తాగేసి రోజు ఆ బార్ దగ్గర గొడవలు జరుగుతున్నాయి. నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు. మార్నింగ్ 5కి లేచి చూసేసరికి బార్ ఓపెన్లో ఉంటుంది. అడిగితే మా ఇష్టం, మేము ఇట్లే చేస్తాం, మీ వల్ల ఏం చేసుకోండి, మీ వల్ల అయితే తీయచ్చనేసి వాళ్ళు మాకే సవాల్ చేస్తున్నారు. మేమేదో వర్క్ కోసం వెళ్తాం. మ్యాక్సిమం అక్కడ ఉండే వాళ్ళంతా
మార్నింగ్స్లో వర్క్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు 4 కంతా వచ్చేస్తారు వ్యాన్లలో. మేము ఇంటికి వచ్చేసరికి 5-5:30 పైన అవుతుంది. పిల్లల్ని ఏ ధైర్యంతో మేము వదలాలి? ఇప్పుడు చూస్తా అంటే పిల్లల ఏజ్ ఎంత ఉందని కూడా చూడడం లేదు. తాగేసి విచక్షణ కోల్పోయి పిల్లల మీద అగత్యాలని జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము పిల్లల్ని వదిలేసి ఎలా ఉండాలి అనేది మాకు అర్థం కావట్లేదు. మాకు మెయిన్ ప్రొటెక్షన్ అనేది కావాలి. మా ఇంట్లో మగవాళ్ళు మార్నింగ్ వర్క్కి వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తా అంటారు. వీళ్ళైతే నైట్ 12 వరకు అండి. నిన్న మార్నింగ్ గొడవ అయింది. నిన్న నైట్ 12:30 వరకు వైన్ షాపు బార్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళంతా గుంపుగా చేరి గట్టిగా అరుస్తా అన్నారు. నిద్రపోలేకపోతా అన్నారు. చిన్నపిల్లలు భయపడతా అన్నారు. దయచేసి దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని అనుకుంటా ఉన్నాము. RRR బారు మా ఇంటికి 10 నుంచి 15 మీటర్ల దూరంలోనే ఉంది. ఇంకొకటి ఏమంటే మెయిన్ అక్కడ బస్ స్టాప్ ఉంది. పిల్లలు అక్కడే వ్యాన్ దిగుతారు, స్కూల్ పిల్లలు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా అదే మెయిన్ బస్ స్టాప్, అక్కడికే వస్తారు, అక్కడే దిగుతారు, అక్కడే ఉండాలి. అక్కడ ఎవరైనా నుంచో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.